హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ కంప్లీట్ లిస్ట్ అయితే మీ ముందు తీసుకొని వచ్చాను. ఆల్రెడీ లిస్ట్ అప్లోడ్ చేసావు కదా బ్రో, మళ్ళీ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ సలార్ మూవీ అనేది పోస్ట్ పాన్ కావడంతో చాలా మూవీస్ వరకు ప్రీపాన్ అండ్ పోస్ట్ పాన్ అయితే అయ్యి, అలానే చాలా మూవీస్ వరకు న్యూ రిలీజ్ డేట్స్ అనేవి రివీల్ అయితే చేశారు. సో వాటి గురించి అలానే చేంజ్ అయిన మూవీస్ గురించి కంప్లీట్ లిస్ట్ అయితే చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మీకు సలార్ మూవీ న్యూ రిలీజ్ డేట్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, మ్యాడ్. ఈ మూవీ జోన్రా వచ్చేసి కామెడీ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. మూవీ అఫీషియల్ టీజర్ చూసినట్టయితే పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చింది. ఈ మూవీని థియేటర్స్లో సెప్టెంబర్ 28కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్టారింగ్ నవీన్ పోలిశెట్టి అండ్ అనుష్క శెట్టి. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ పి మహేష్ బాబు. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే ఉండబోతుంది. అఫీషియల్ ట్రైలర్ అయితే చూడడానికి బాగానే ఉంది. అలానే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ హిట్ అయితే అయ్యాయి. సో ట్రైలర్ చూడంగానే మనకి పార్ట్లుగా కొంచెం స్టోరీ లైన్ అనేది అర్థమైంది. ఫుల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి సెప్టెంబర్ 7కి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 3, జవాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, సన్యా మల్హోత్రా అండ్ ప్రియమణి ఇందులో యాక్ట్ చేశారు. మూవీకి డైరెక్టర్ అట్లీ గారి మూవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అవే రాజారాణి, బిగిల్ అండ్ తేరీ మూవీస్. సో ఈ మూవీని యాక్షన్ డ్రామాగా మన ముందు తీసుకుని వస్తున్నారు. లైక్ ఇది కూడా ఒక రివెంజ్ ఫిలింగానే ఉండబోతుంది. బిగ్ బడ్జెట్ ఫిలిం 300 CR. సో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 7th ఇన్ థియేటర్స్. నెంబర్ 4, రూల్స్ రంజన్. మూవీ వచ్చేసి రొమాన్స్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో కిరణ్ అబ్బవరం ఆ నేహా శెట్టి లీడులో యాక్ట్ చేశారు. సో కిరణ్ అబ్బవరం నుంచి ఈ ఇయర్లో ఆల్రెడీ 2 మూవీస్ అయితే వచ్చినాయి. అవే వినరో భాగ్యము, విష్ణు కథ. సో ఈ మూవీ అనేది బాగుంటుంది. ఇంకోటి మీటర్. సో ఈ మూవీ అనేది ఫ్లాప్ అయితే అయింది. కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న థర్డ్ ఫిలిం ఇది ఈ ఇయర్లో. ఈ మూవీని సెప్టెంబర్ 28కి రిలీజ్ చేయబోతున్నారు. సో మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. నెంబర్ 5, అఖండ మూవీ తీసిన ద్వారకా క్రియేటర్స్ లాంచ్ వస్తున్న ఫిలిం పెద్ద కాపు పార్ట్ 1. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉండబోతుంది. స్టారింగ్ డెబ్యూట్ విరాట్ ఖన్నా. ఈ మూవీ అఫీషియల్ టీజర్ అనేది చూడడానికి బాగానే ఉంది. సో ఈ మూవీని థియేటర్స్లో సెప్టెంబర్ 29కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 6, మార్క్ యాంటోనీ స్టారింగ్ విశాల్, రీతు వర్మ, ఎస్జే సూర్య అండ్ సునీల్ గారు ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఇది టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్గా ఉండబోతుంది. కాన్సెప్ట్ అయితే నువ్వే, బట్ డైరెక్టర్ గారిని మనం నమ్మలేం. అతని నుంచి అంతగా బెస్ట్ మూవీస్ అనేవి రాలేదు. ఆదిక్ రవిచంద్రన్. సో అతను తీసిన మూవీస్లో నేను చూసింది త్రిబుల్ ఏ సింబు గారితో తీసుకున్నారు. అండ్ రీసెంట్గా వచ్చేసి అదిరా అని చెప్పేసి ఒక మూవీ అయితే వచ్చింది. 2 ఫ్లాప్ మూవీసే. సో ఈ మూవీ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి సెప్టెంబర్ 15కి థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, ది నన్ 2. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. సో మీరు కానీ ఇవన్నీ చూసుంటే ఖచ్చితంగా 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ థియేటర్స్లో సెప్టెంబర్ 7కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 8, రామన్న యూత్. ఇది విలేజ్ కామెడీ డ్రామా ఫిలింగా ఉండబోతుంది. స్టారింగ్ అభయ్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని సెప్టెంబర్ 15కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 9, చిత్తా స్టారింగ్ సిద్ధార్థ్. మూవీ జోన్రా వచ్చేసి థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ అరుణ్ కుమార్. ఇతను ప్రీవియస్గా వచ్చేసి విజయ్ సేతుపతి గారితో 3 మూవీస్ తీస్తున్నారు. అవే సేతుపతి, సింధూరాబాద్ అండ్ ఇంకోటి పన్నయ్యారం పద్మినియం. సో ఈ డైరెక్టర్ గారి నుంచి మంచి మూవీస్ అయితే వచ్చున్నాయి. ఈ అప్కమింగ్ చిత్తా మూవీని మనకి రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28th. నెంబర్ 10, ది వ్యాక్సిన్ వార్. ఈ మూవీకి డైరెక్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ తీసిన వివేక్ అగ్నిహోత్రి. సో ఈ మూవీ అనేది బేస్డ్ ఆన్ COVID-19 పాండమిక్ ట్రూ స్టోరీతో మన ముందుకు వస్తుంది. ఈ మూవీలో వచ్చేసి నానా పటేకర్, సప్తమి గౌడ అండ్ పల్లవి జోషి అయితే యాక్ట్ చేశారు. మనకి ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28th. నెంబర్ 11, యాక్టర్ హరీష్ కళ్యాణ్ నుంచి మరొక న్యూ ఫిలిం పార్కింగ్. మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో ఇందుజా రవిచంద్రన్. సో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28th
ఇన్ థియేటర్స్. నెంబర్ 12 రత్తం. మూవీ జోన్రా వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, మహిమా నంబియర్, రమ్య నంబిషాన్ అండ్ నందిని శ్వేత లీడ్లో యాక్ట్ చేస్తారు. సో మూవీ నుంచి వచ్చిన అఫీషియల్ టీజర్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఈ మూవీని థియేటర్స్లో సెప్టెంబర్ 28కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 13 బోయపాటి గాంచి వస్తున్న ఫిలిం స్కంద స్టారింగ్ రామ్ పోతినేని, శ్రీలీల అండ్ సాయి మాంజ్రేకర్. మూవీ వచ్చేసి యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ మూవీ థియేటర్స్లో సెప్టెంబర్ 28కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 చంద్రముఖి 2 స్టారింగ్ రాఘవ లారెన్స్, కంగనా అండ్ మహిమా నంబియార్. డైరెక్టర్ పి వాసు. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ థియేటర్స్లో సెప్టెంబర్ 15కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 15 ఇరేవన్ స్టారింగ్ జేఎం రవి, నయనతార అండ్ రాహుల్ బోస్. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ సైకో యాక్టివిటీతో ఉండబోతుంది. సో మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే మూవీ మీద గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అహ్మద్. ఇతను 3 మూవీస్ వరకు తీస్తున్నారు. అందులో 2 మూవీస్ అనేవి గుడ్ ఫిలిమ్స్. సో ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్ని రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28. నెక్స్ట్ నెంబర్ 16 ది ఎక్స్పెండబుల్స్ 4. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్గా అయితే ఉంటుంది. ప్రీవియస్ 3 పార్ట్స్ కానీ మీరు చూస్తుంటే ఈ ఫ్రాంచైజ్కి బిగ్ ఫ్యాన్స్ ఏ ఉంటారు. కొందరు మోస్ట్లీ ఈ ఫ్రాంచైజ్ అనేది యాక్షన్ లవర్స్కి నచ్చుతుంది. ఫ్రెండ్స్ మనకి 4th పార్ట్లో మరొక బిగ్ మిషన్తో మన ముందుకైతే వస్తున్నారు. సో ఈ మూవీని ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 22. నెంబర్ 17 బాణదారి ఎల్లి. ఇది రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. స్టారింగ్ గోల్డెన్ స్టార్ గణేష్, రుక్మిణి వసంత్ అండ్ రేష్మా. ఈ మూవీకి డైరెక్టర్ ప్రీతం గుబ్బి. సో ఇతను చాలా మూవీస్ అయితే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2012 ఇయర్లో యష్ గారితో జాను అనే మూవీ తీసుకున్నారు. అలానే 2019 ఇయర్లో 99 మూవీ అయితే తీసుకున్నారు. ఇది రీమేక్ ఫిల్మ్ అనుకోండి. సో ఫ్రెండ్స్ ఈ అప్కమింగ్ మూవీని వచ్చేసి సెప్టెంబర్ 15కి రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 18 సాట్ 10. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఆర్ రేటెడ్గా అయితే ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ తెలియని వారు ఎవరు ఉండరనుకుంటున్నాను. మనకి మూవీలో వచ్చేసి ఒక మనిషిని ఎలా చిత్రహింసలు పెట్టి క్రూయల్గా బ్రూటల్గా చంపే సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీరు కానీ ప్రీవియస్ పార్ట్స్ చూడకపోతే చూడండి, మీకు నచ్చుతాయి. మనకి ఆల్ 9 పార్ట్స్ అనేవి తెలుగులో అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ 10th పార్ట్ను వచ్చేసి మనకి ఇండియాలో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 29కి. మనకి డబ్బుడ్ వర్షన్స్ అనేవి ఒక 3 months తర్వాత రాబోతున్నాయి. లైక్ డిసెంబర్ మంత్లో రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ వన్ టైగర్ నాగేశ్వరరావు స్టారింగ్ రవితేజ అండ్ ఉప్పూర్ సనన్. ఫ్రెండ్స్ దీని గురించి మీరు చూసే ఉంటారు. మూవీని మనకి ప్రీపాన్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28కి రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి మేకర్స్ అయితే మనకి ప్రీపాన్ ప్లానింగ్ అనేది ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. ముందుగా లాక్ చేసుకున్న అక్టోబర్ 20కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 టిల్లు స్క్వేర్ స్టారింగ్ సిద్ధు అండ్ అనుపమ్మ. యాక్చువల్గా ఈ మూవీ అనేది సెప్టెంబర్ 15కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం కారణంగా ఆ డేట్కి రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒక అఫీషియల్ నోట్ని అయితే రివీల్ చేశారు. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, మనకి నవంబర్ మంత్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన న్యూ డేట్ అనౌన్స్మెంట్ అనేది మనకి త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. నెంబర్ 3 సలార్. ప్రొడక్షన్ వారు ఇంకా అఫీషియల్గా డేట్ అనేది రివీల్ చేయలేదు, ఇంకా డిస్కషన్లోనే ఉన్నారు. ఒక పర్ఫెక్ట్ డేట్ అనేది మనకి త్వరలోనే కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇన్సైడ్గా ఉన్న టాక్ ప్రకారం న్యూ డేట్ గురించి నవంబర్ 24. సో ఈ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారట. ఇన్ కేస్ ఈ డేట్ కానీ కుదరకపోతే 2024 ఇయర్ జనవరి 12కి లాక్ అయితే చేస్తారు. నవంబర్ మంతా లేకుంటే 2024 ఇయర్ జనవరి మంతా అనేది మరికొన్ని రోజుల్లోనే మనకి అఫీషియల్గా రివీల్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. సో ఈ మూవీసే ఫ్రెండ్స్ ఈ సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్నవి. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. No more waiting for the gun to fire. No more walking through revolving doors.